తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిన్న ఈరోజు 2 రోజుల పాటు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది। ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం గత ప్రభుత్వము ధరణి తెచ్చి భూములన్నిటినీ పట్టా చేయకుండా కాస్తులో ఉన్న రైతులు కాస్తు కానా తీసేసి ఎవరు ఫీల్డ్ మీద ఉన్నారో వాళ్ళకి పట్టా చేయకుండా మోసం చేసింది। కాబట్టి మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేము రైతులందరికీ 1 ఇంచు భూమి కూడా ఖాళీ లేకుండా పట్టా చేస్తామని చెప్పేసి రైతులకు హామీ ఇచ్చి రైతుల ఓట్లను వేయించుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది। అధికారంలోకి వచ్చిన తర్వాత భూభారతి అనే కొత్త చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదింపజేసుకొని దాన్ని గ్రామాన మండలాల్లో మేము అమలు చేసి గ్రామాలలో 1 గుంట కూడా ఖాళీ లేకుండా 1 ఇంచు ఖాళీ లేకుండా రైతులందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేస్తామని చెప్పారు। కానీ జనగామ జిల్లా సంబంధించింది 21,018 దరఖాస్తులు వచ్చినాయి। ఈ దరఖాస్తులలో కేవలం 653 దరఖాస్తులను మాత్రమే పరిష్కారం చేసినటువంటి పరిస్థితి ఉన్నది। మిగతా దరఖాస్తులన్నింటినీ మంచిగా ఒక రూమ్లో వేసి తాళం వేసుకొని నిమ్మలంగా కూర్చున్నటువంటి పరిస్థితి ఉన్నది। దీనికి కారణం ఏం చెప్తున్నారంటే మీ పేరు లేదు, లేకుంటే మీ కాస్తుఖానాలో మీ పేరు లేదు, మీరు కబ్జాలో ఉన్నారా, మరి దీని రికార్డులలో మీ పేరు వస్తలేదని, ఇట్లాంటి మీకు అమ్మిన వాళ్ళ పేరు వస్తలేదని చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు। కాబట్టి మేము ప్రభుత్వాన్ని స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం రైతు సంఘం తరఫున। గతంలో ధరణి వచ్చినప్పుడు ఆర్ఓఆర్ కింద దరఖాస్తు చేసుకున్నారు, ఇప్పుడు భూభారతి సదస్సులు పెట్టి గ్రామాలలో దరఖాస్తులు తీసుకున్నారు। ఈ దరఖాస్తులన్నిటినీ డైరెక్ట్ భూమి మీద ఫీల్డ్ సర్వే నిర్వహించి పక్కన ఉన్న రైతులందరి వాంగ్మూలాలు తీసుకొని మేము పట్టా చేయాలని రైతు సంఘం డిమాండ్ చేస్తుంది। సాగులో ఉన్న భూములన్నిటికీ మొత్తం పట్టా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం। ఈ పట్టా చేయకపోవడం వల్ల రైతులు వాళ్ళకు వచ్చే అవకాశాలన్నిటినీ కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది। ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి, తక్షణమే స్పందించాలి। రైతులందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వకపోతే భవిష్యత్తులో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట అదేవిధంగా చలో ప్రగతి భవన్ ముట్టడిస్తామని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున హెచ్చరిస్తున్నాం। పేరుకు ఆగస్టు 15 వరకు మేము పట్టాలు జారీ చేస్తామని చెప్పారు, కానీ 1 రైతు కూడా పూర్తి స్థాయిలో ఆనాడు ఆగస్టు 17 స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో 1 రైతుకు కొత్తగా ఈ భూభారతి వచ్చిన తర్వాత మేము పట్టాదారు పాస్ పుస్తకం ఇస్తున్నామని 1 రైతుకి ఇవ్వలేదు। కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వం దీని పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది। అధికారులకు సరైన గైడ్లైన్స్ ఇవ్వకపోవడం, ఇచ్చింది కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం, పేరుకే సదస్సులు పెట్టుకోవడం, దాంతోపాటుగా తూతూ మంత్రంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు। కాబట్టి అధికారులు ప్రభుత్వం పునరాలోచించాలి, పెండింగ్లో ఉన్నటువంటి దరఖాస్తులన్నిటినీ పరిష్కారం చేయాలి, ఫీల్డ్ సర్వే చేసి రైతులందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఈ ధర్నా నిర్వహించడం జరుగుతున్నది। వర్ధిల్లాలి తెలంగాణ రైతు సంఘం, వర్ధిల్లాలి తెలంగాణ రైతు సంఘం। ఫీల్డ్ సర్వే నిర్వహించి రైతులందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు, ఫీల్డ్ సర్వే నిర్వహించి రైతులందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు। వర్ధిల్లాలి తెలంగాణ రైతు సంఘం, రైతుల ఐక్యత।